దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తున్నారన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు. కర్నూలులో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సీఎం జగన్ రెడ్డి బీసీలను గొర్రెల కంటే హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బీసీలు ఎంతసేపు ఓట్లుగానే చూస్తున్నాడు. మనల్ని బడుగులంటే భిక్షగాళ్ళగా చూస్తున్నాడు. భిక్షగాళ్ళని చేశాడని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. దానికి ఉదాహరణ 56 కార్పొరేషన్లు పెట్టాడు. 56 కార్పొరేషన్లు పెట్టి ఓన్లీ కుర్చీ టేబుల్ ఇచ్చాడు. వాళ్ళకు విధులు లేవు, నిధులు లేవు, లోన్ పోవాలంటే డబ్బులు లేవు. పేరుకు మాత్రం 56 కార్పొరేషన్లు పెట్టి ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టింది బీసీల కోసమే అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేశాడు అనేది. మళ్ళీ 56 కార్పొరేషన్లు పెట్టి కేవలం కుర్చీ బల్లాలు ఇచ్చేసేసి మన కార్పొరేషన్లకి పదవులకు మాత్రమే పరిమితం చేసి మళ్ళీ ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికల్లో మళ్ళీ మన బీసీ సత్తా ఏంటో చూపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా. బీసీలకు ఎంత నష్టపోయినాం ఈ లాస్ట్ 5 ఏళ్లలో అనేది మనము పబ్లిసిటీ చాలా ఉండే వాస్తవాలు తెలుసుకొని వాళ్ళకి క్లారిటీగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏ రకంగా ఉండింది మన గవర్నమెంట్లో, ఇప్పుడు ఎట్లుంది అనేది వివరణ ఇస్తూ ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకొని రావాలా. సో మనం ఏమాత్రం పొరపాటు చేసుకున్నామంటే ఇంకా ఏం ఆంధ్రప్రదేశ్ అనేది మనకి మ్యాప్లోనే పేరుకి ఆంధ్రప్రదేశ్ కానీ మ్యాప్లో నుంచి పక్కకు తీసేయాల పరిస్థితి వస్తుంది. ఒకటే చెప్తున్నా నేను, ఒక అమ్మని ఒక చెల్లిని చూసుకునేవాడు రాష్ట్రాన్ని నేను చూసుకుంటారు. మీరు ఆలోచన చేయండి.